దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించినావు. నీ యొద్ద జీవ ఊటలు కలవు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. 36వ కీర్తనలో 7 నుంచి 9 వచనాలు ఈ మాట రాయబడి ఉన్నది. అద్భుతంగా రాయబడి ఉన్నది. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించినారు. ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన మందిరం యొక్క సమృద్ధి నుండి తృప్తి పొందిస్తాడంట. అంతేకాదు, ఆనంద ప్రవాహం నుండి తాకిస్తాడంట. జీవ ఊటలు ఆయన యొద్ద ఉన్నాయంట. అందుకే ఆయన ఆశ్రయించటం మేలు, ఆయన దగ్గరకు వచ్చటం మేలు. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ వెలుగు పొందియే మేము వెలిగింపబడుతున్నాము. ఆయన వెలుగులోనే మనము సమస్తము గ్రహించగలం. దేవునికి స్తోత్రం.